ఇందోర్కి వచ్చినాం, చెప్పడానికి రాకపోతే బాగోదు. ఇది మా ఫ్రెండ్ నారియల్ క్రష్ కోకోనట్ క్రష్ అని ఆ రోజు మన దగ్గర పైసలు దొబ్బి చూసినాం. సేమ్ ఏరియా. చాలా హారిబుల్గా ఉంది. ఇంతకు ముందు కంటే చాలా చాలా డిఫరెంట్. చెప్పడం కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఆ గలీజ్నెస్ ఏందో మొత్తం పోయింది. చూడండి, చాలా పద్ధతిగా అయిపోయింది. నాటితో చెప్పండి విసారా. నో నో నో. ఏదో క్లీన్ స్ట్రీట్ అయిపోయిందంటే ఇది మిస్సింగ్ రా. దిస్ ఇస్ నాట్ ద కోర్ చెప్పన్ స్ట్రీట్ ఫుడ్. ఇది కాదండి, దిస్ ఇస్ నాట్ అసలు. ఓకే, ఐఎమ్ వెరీ సాడ్, బట్ ఇట్స్ ఓకే. ఇంకేం చేస్తాం. తవా ఐస్ క్రీమ్ అని అప్పుడు ఒకసారి తింటుండే. ఏమైందంటే మాకు ఇంట్రడ్యూస్ చేసిన ఒక ఆమె, అరే ఈ మింట్ ఫ్లేవర్ బాగుంటుంది తినరా అంటే, ఇగో అక్క నాకు అంత ధైర్యం లేదు, నువ్వు తెచ్చుకో కావాలంటే మేము సేఫ్గా కొంచెం చాక్లెట్ కిట్ క్యాట్ ఇట్లా తీసుకుంటామంటే, యువర్ లాస్ అనుకుంటే పెట్టింది ఆర్డర్. మింట్ రాగానే ఇట్లా ఒక ముద్ద నోట్లో వేసుకున్నాం, కథం. అందరు అక్కకి దండం పెట్టి, జీ హుజూర్ మా వల్ల కాదు ఇంకా నువ్వు తినక్క అంటే, ఇంకా పాపం ఫీల్ అవుతుంటే అక్క ఒక 3-4 చేసినాం. అవతలే మా కిట్ క్యాట్ అయిపోయింది, వేరే వాళ్ళ మ్యాంగోనో ఏదో చెప్పుకున్నారు, అదే అయిపోయింది. ఇంకా సర్లే పాపం అక్క ఫీల్ అవుతుంది అని 9 మంది కష్టపడి తీసినాం, అయిపోయింది లాస్ట్కి. కానీ యా, వెరీ హారిఫిక్ ఎక్స్పీరియన్స్. ఒకటే మర్యాద ఏంటంటే పాపం అక్కడే మాకు తవా ఐస్ క్రీమ్స్కి ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి సెల్యూట్. బట్ ఆ మింట్ ఫ్లేవర్లో తినకండి, అది హారిబుల్ ఉంటుంది. Yeah.